ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. పసుపు పచ్చలో గిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు, మేని రంగు వాకిలిలో పసుపార పోసినట్టు, పాదాల పారాని అప్పినట్టు, పాదాల పారాని అప్పినట్టు. నుదుటిపై కుంకుమ దిద్దినట్టు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. పచ్చ పచ్చని పందిరంతా తాంబూల వేసినట్టు, విరబూసిన తల నిండా కనకాంబరమెట్టినట్టు. ఎర్ర నీళ్ళు దృష్టి తీసి పోసినట్టు, ఎర్ర నీళ్ళు దృష్టి తీసి పోసినట్టు. కర్పూరం హారతి ఇచ్చినట్టు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఎక్సలెంట్. దట్ ఈస్ ఖాదర్ గారు అండ్ రమణి మేడం గారు. ఓకే రైట్. నెక్స్ట్ సాంగ్ అండి. నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అనుకుంటూ మరి మన ప్రముఖ సింగర్ రామ్ దాస్ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మరి హిందీ పాటలు దిట్ట సార్. మరి కొన్ని సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల నుంచి మన మొహమ్మద్ రఫీ గారి గీతాలతో అలరించి మన దేశంలో దట్టు మా జాతీయ లెవెల్లో ఎన్నో పురస్కారాలు పొంది ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా సార్ మన ముందుకు వచ్చారండి. మరి అందరి అభిమాని సార్, వారికి అభినందన తెలియజేద్దాం. మరి